జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజన్ మహా. వృచ్చికే రోహిణీ జాతం శ్రీపాణం నిచుళాపురే శ్రీవత్సాంసం గాయకేంద్రం మునివాహనమాశ్రయే కాట్టవే కండపాదకమలం నల్లాడై ఉంది தேட்டர் உதரபந்தம் திருமார்பு கண்டம் செவ்வாய் வாட்டமில் கண்கள் மேனி முனியேறித்தனி புகுந்து பாட்டினால் கண்டு வாழும் పాణర్తాళ్ పరవినోమే. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలు అవతరించాడు. మేనోడు ఆమై కేజల్ అరి కురళాయ్ మున్ ఇరామనాయ్ తానాయ్ పిన్ ఇరామనాయ్ దామోదరనాయ్ కల్కియుమానాయ్, ఇలా అనేక అవతారాలలో దశ అవతారాలైన మనం తెలుసుకోవాలి అని మన ఆళ్వార్లు దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. పరమాత్మ అవతారాల తర్వాత ఆళ్వార్లని అవతరింపచేశాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. పరమాత్మ యొక్క శ్రీవత్సం అనే పుట్టుమచ్చయే భూలోకంలో కార్తీక మాసంలో రోహిణి నక్షత్రంలో ఉరయ్యూర్ అనే దివ్యదేశంలో అవతరించారు తిరుప్పాణాళ్వార్. ఉరయ్యూర్కి ఇంకొక తిరునామం నిచుళాపురి అని ఇంకొక పేరు కూడా ఉన్నది. అప్పటిలో ధర్మవర్మ అనే రాజు పరిపాలన జరుగుతూ ఉంది. కావేరి ఉధృత ప్రవాహము చేత ప్రణవాకార విమానం, పెరుమాళ్, గోపుర ప్రాకారాలు అన్నీ కూడా ఇసుకతో కప్పబడి ఉన్నాయి. అక్కడ సన్నిధానం ఉన్నది అని తెలియట్లేదు. ధర్మవర్మ వేటకు వెళ్ళారు. తిరిగి వస్తూ ఉంటే బాగా ఎండ తాపానికి తట్టుకోలేక ఒక చెట్టు నీడలో ఉన్నారు. ఆ చెట్టు మీద రెండు అందమైన చిలకలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయి ఆ చిలకలు అంటే, కావేరి విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగే సహ ప్రత్యక్షం పరమం పదం విమానం ప్రణవాకారం వేదశృంగం మహాద్భుతం శేషసాయి భగవాన్ ప్రణవార్ధ ప్రకాశకః అని ఈ శ్లోకాలను చదువుతూ ఉన్నాయట ఆ రెండు చిలకలు. అవి విని శ్లోకాలు చాలా అందంగా ఉన్నాయి అని రాజ్యానికి వచ్చి పురోహితుల్ని అడగగా, కావేరీ నది, అక్కడ విరజా నది, ఇక్కడ తిరువరంగం శ్రీరంగం, అక్కడ శ్రీవైకుంఠం, అలాగే ఇక్కడ రంగనాథుడు పెరియ పెరుమాళ్, అక్కడ పరవాసుదేవుడు శ్రీవైకుంఠంలో, ఇక్కడ శ్రీరంగంలో కిడంద తిరుక్కోలం పడుకుని వెంచేసి ఉంటాడు రంగనాథుడు, శ్రీవైకుంఠంలో అమరంద వీత్తిరుంద తిరుక్కోలం సింహాసనంలో ఆదిశేషుడి మీద కూర్చుని ఉంటాడు వైకుంఠనాథుడు, ఇక్కడ శ్రీరంగంలో ప్రణవాకార విమానం, శ్రీవైకుంఠంలో వైకుంఠ విమానం అని శ్లోక అర్థాన్ని చెప్పారు ఆ పురోహితులు. అక్కడంటే శ్రీవైకుంఠం సరి, ఇక్కడ తిరువరంగంలో కోయిల్ సన్నిధానమే కనిపించట్లేదే. చిలకలు చెప్తున్నాయి అంటే చిలకలు చెప్పింది అబద్ధమా? కానే కాదు, చిలకలు చెప్పింది అబద్ధం కాదు. అంటే ఇక్కడ సన్నిధానం తిరుక్కోయిల్ ఉండి ఉంటుంది అని ఆ చెట్టు కింద, ఆ చిలకలు ఉండే చెట్టు, ఆ చెట్టు దగ్గరే వెతకగా అద్భుతమైన ప్రణవాకార విమానం, గర్భగృహం, ఆ గర్భగృహం లోపల పెరియ పెరుమాళ్, ప్రాకారాలు మొదలైనవన్నీ సేవ సాయించినాయి ధర్మవర్మ రాజుకి. తర్వాత వీధులన్నీ ఏర్పాటు చేసిన వారు ధర్మవర్మ. ధర్మవర్మ అనుగ్రహం వల్లనే ఈనాడు మనం పెరియ పెరుమాళ్ళని తిరువరంగాన్ని సేవించుకునే భాగ్యం మనకు లభించింది. ఆ రెండు చిలకల వల్ల, ధర్మవర్మ రాజు వల్ల, తర్వాత కాలంలో మన పిల్లై లోకాచారుల అనుగ్రహంతో. అలాగే ధర్మవర్మ కూతురు నీలాదేవియే ధర్మవర్మకు కమలగా అవతరించారు కమలవల్లి నాచ్యార్లో. కమలవల్లి నాచ్యార్ చిన్నప్పటి నుంచి తిరువరంగంలో వేయించేసి ఉండే రంగనాథుడి విషయంలోనే ప్రావీణ్యం కలిగిన వారైనారు. మానుడి వరకెన్నో పేచు పడేల్ ధర్మవర్మతో, నాన్నగారు నేను మనుష్యుని పెళ్లి చేసుకోను, రంగనాథున్నే కళ్యాణం చేసుకుంటా అన్నారు కమలవల్లి నాచ్యార్. అలాగే కమలవల్లి నాచ్యార్ ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా మన రంగనాథుడు గుర్రపు వాహనం మీద వేయించేయగా రంగనాథుడు అంటే నంబెరుమాళ్ కమలవల్లి నాచ్యార్ని చూశాడు. కమలవల్లి నాచ్యార్ రంగనాథుని సేవించింది. ఇద్దరు ప్రేమించుకున్నారు.
ధర్మవర్మ రాజుని అడిగాడు మన రంగనాథుడు, మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయి అని. అంటే రంగనాథుడని తెలియదు ధర్మవర్మ రాజుకి. అయితే నీవెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని ధర్మవర్మ ఆ గుర్రపు వాహనం మీద వచ్చిన వాడిని అడగగా మన పెరుమాళ్ళు తిరుక్కయ్యిలే పిడిత్త దివ్యాయుధంగళం వైత్త అంజేలెన్ను కయ్యం కవిత్త ముడియం ముఖముం మురువలం, చక్కగా అందంగా నవ్వుతూ అందమైన కిరీటాన్ని ధరించి శంకు చక్రాలతో సేవ సాయించాడు రంగనాథుడు నంపెరుమాళ్ ధర్మవర్మ రాజుకి. నీ కూతురు నీలాదేవియే ఇప్పుడు కమలవల్లి నాచ్యార్లుగా అవతరించారు అనగానే ధర్మవర్మ అంగరంగ వైభోగంగా కమలవల్లి నాచియార్లకి మన రంగనాథుడికి ఇచ్చి కళ్యాణం చేశారు. శ్రీధనంగా బంగారము మొదలైన రత్న మాణిక్యాలు, అదేవిధంగా గుర్రాలు, ఏనుగులు వీటన్నిటితో పాటుగా ధర్మవర్మ తన రాజ్యాన్ని రంగనాథుడికి సమర్పించాడు. నిచులాపురి ఉరయ్యూర్ అనే ఆస్థానం. ఆ ఉరయ్యూర్ ఆస్థానంలోనే మన తిరుప్పాణాళ్వార్లు అవతరించారు. ఇప్పటికీ కూడా పంగుని మాసం పాల్గొన మాసంలో అద్భుతంగా నంబెరుమాళ్ళకి రంగనాథుడికి ఉత్సవాలు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాలలో 6వ రోజుకి కమలవల్లి ఉరయ్యూరులో వేంచేసి ఉండే కమలవల్లి నాచియార్లతో మన నంబెరుమాళ్ళకి సేర్తి జరుగుతుంది అద్భుతంగా. చేర్తి అంటే ఏక మండపం మీద కమలవల్లి నాచియార్లు మన నంబెరుమాళ్ వేంచేసి ఉంటారు. అలా ఆ ఉరయ్యూర్ కమలవల్లి నాచ్యార్ ఆస్థానమైన ఉరయ్యూర్లో మన తిరుప్పాణాళ్వార్లు అవతరించారు శ్రీవత్సం అని పుట్టుమచ్చ అంశతో. అలాగే పూర్వాచారులలో శ్రీవత్సాంక మిశ్రర్, శ్రీవత్స చిహ్నర్ అని కూరత్తాళ్వానికి కూడా తిరునామం ఉన్నది. రోహిణి నక్షత్రంలో ఎవరెవరు అవతరించారో తెలుసుకుందాం. రోహిణి నక్షత్రంలోనే మన కృష్ణయ్య అవతరించాడు. కണ്ണన్ సంబంధం రోహిణికి ఉంది. అలాగే ఆ రోహిణి నక్షత్రంలోనే మన తిరుప్పాణాళ్వార్లు అవతరించారు. రోహిణి వైగాసి మాసం రోహిణి నక్షత్రంలో తిరుక్కోట్టుయూర్ ఆచార్యులు కూడా అవతరించారు. ఆవణి మాసం రోహిణి నక్షత్రంలోనే మన పెరియవాచ్యాన్ పిళ్ళై కూడా అవతరించారు. అంత గొప్ప నక్షత్రం రోహిణి నక్షత్రం. ఆ రోహిణి నక్షత్రంలో తిరుప్పాణాళ్వార్లు అవతరించారు. పాణర్ కులంలో అవతరించిన వారు తిరుప్పాణాళ్వార్. పాణర్ కులము అంటే వీణను మీటుతూ చక్కగా రాగాలతో పాసురాలు పాడేవారు. కులాన్ని బట్టి కాదు గౌరవం, పరమాత్మ విషయంలో ప్రావణ్యం, ప్రేమ, జ్ఞానాన్ని బట్టి గౌరవం అని. ఆళ్వారాదులందరినీ కూడా పరమాత్మ అనేక వర్ణాలలో అవతరింపచేశాడు. முதலாழ்வாర్లు పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్. వీరు ముగ్గురు కూడా అయోనిజలు. గర్భ సంబంధం లేకుండానే సీతమ్మ వలె, గోదమ్మ వలె ఈ முதலாళ్వార్లు తామర పుష్పంలో, బావిలో అవతరించిన వారు ఈ పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అయోనిజగా అవతరించారు. తిరుమజిసై పిరాన్ బ్రాహ్మణ వర్ణంలో అవతరించినా కూడా మేదరి కులస్తులు వీరిని పెంచారు. కులశేఖర పెరుమాళ్ రాజు క్షత్రియ వర్ణంలో అవతరించారు. మన స్వామి నమ్మాళ్వార్ 4వ వర్ణంలో అవతరించారు. తొండరటిపొడియాళ్వార్, పెరియాళ్వార్, తిరుమగళార్ ఆండాళ్ వీరు ముగ్గురు కూడా బ్రాహ్మణ వంశంలో అవతరించారు. తర్వాత తిరుమంగై మన్నన్ కల్వర్ కులంలో అవతరించిన వారు. మన తిరుప్పాణాళ్వార్ 5వ వర్ణంలో అవతరించిన వారు. ఇలా పరాత్పరుడు ఆళ్వారాదులందరినీ అన్ని వర్ణాలలో అవతరింపచేశాడు. మన నంబాడువాన్ కూడా పాణర్ వంశస్థులే. అంటే వీణను మీటుతూ మొన్నే కైసిక ఏకాదశి అయింది. ఆ కైసిక ఏకాదశి నుంచి ద్వాదశి వరకు తిరుక్కురుంగుడి మలైమేల్ నంబి దగ్గర చక్కగా కైసిక రాగముతో ఆ కైసిక మాహాత్మ్యాన్ని, పురాణాన్ని పాడారు మన నంబాడువాన్. అలాగే ఆ 5వ వర్ణంలోనే అవతరించిన వారు మన తిరుప్పాణాళ్వార్లు కూడా. ధర్మరాజు విదురాళ్వాన్, చక్రవర్తి తిరుమగర రామచంద్రుడు జటాయు మహారాజర్, పెరియ నంబి మార్నీర్ నంబి. ధర్మరాజు గొప్ప కులం, గొప్ప వర్ణం, విదురాళ్వాన్ని అనుగ్రహించారు. రామచంద్రుడు పరాత్పరుడు, ఒక జటాయు ఒక పక్షిని అనుగ్రహించాడు. అలాగే పెరియాళ్వార్ రామానుజుల వారికే ఆచార్యులు, సమాశ్రయణం చేసిన ఆచార్యులు, బ్రాహ్మణ వర్ణంలో అవతరించిన ఆచార్యులు పెరియాళ్వారు. మన పెరియ నంబి గారు మార్నీర్ నంబి గారిని అనుగ్రహించారు.
అంతిమ సంస్కారాలని చేశారు. ధర్మరాజు విదురాళ్వానికి బ్రహ్మ మీద సంస్కారం చేశారు. రామచంద్రుడు జటాయు మహారాజుకి బ్రహ్మ మీద సంస్కారం చేశారు. పెరియ నంబి గారు మార్నీర్ నంబి గారికి బ్రహ్మ మీద సంస్కారం చేశారు. అంటే వర్ణాన్ని బట్టి కాదు, భగవద్భక్తిని బట్టి వారికి గౌరవం. అలాగే లోకసారంగా మాముని, వీరు అయోధ్య నుంచి వేంచేశారు రంగనాథుడికి అర్చక స్వామి. తిరుప్పాణాళ్వార్లు పంచమ వర్ణంలో అవతరించారు. వీరు ఆ కాలంలో ఆలయ ప్రవేశం లేదు, రంగనాథుని సేవించనే లేదు తిరుప్పాణాళ్వార్. వీరు చెప్పగా రంగనాథుని మనసులోనే తలుచుకుంటూ రంగనాథుడి గురించి పాటలు పాడుతూ ఉన్నారు మన తిరుప్పాణాళ్వార్. శ్రీరంగం పక్కనే శ్రీరంగం, భూలోక వైకుంఠం. శ్రీరంగం సప్త ప్రాకారాలు కలిగిన శ్రీరంగం. అలాగే పదినమర్పాడియ పెరుమాళ్, పదుగురాళ్వార్లు కూడా మంగళాశాసనం చేసిన పెరుమాళ్ళు ఎవరు అంటే మన శ్రీరంగం ఆస్థాన చక్రవర్తి రంగనాథుడు. రంగనాథుడు ఎవరు అంటే రామయ్య ఆరాధ్య దైవం, రామకుల దైవం మన రంగనాథుడు. ఇక్ష్వాకు వంశ ధనం మన శ్రీరంగనాథుడు. దశరథుడు, మాందాత, అంబరీష, కట్వాంగ మొదలైన వాళ్ళందరూ, అజమహారాజా మొదలైన వాళ్ళందరూ కూడా, అలాగే సత్యలోకంలో ఉండే చతుర్ముఖ బ్రహ్మగారు, వీరందరూ కూడా మన రంగనాథుడికి తిరువారాధన చేసేవారు. చివరిగా మనల్ని అనుగ్రహించటానికిగా తిరువరంగం శ్రీరంగానికి వేంచేశాడు మన రంగనాథుడు. పెరియ పెరుమాళ్ అని ఇంకొక తిరునామం. పెరుమాళ్ అంటే రామచంద్రుడు, పెరుమాళ్ గొప్ప పురుషోత్తముడు, గొప్ప పురుషుడు అని అర్థం. రామచంద్రుడు, ఆ రామచంద్రుడి ఆరాధ్య దైవం, రాముడు అర్చన చేసిన పెరుమాళ్ళు కాబట్టి రామచంద్రుణ్ణి పెరుమాళ్ అంటారు. కాబట్టి పెరియ పెరుమాళ్, రాముడి చేత పెరుమాళ్ళ చేతే ఆరాధింపబడ్డాడు కాబట్టి రంగనాథుడికి పెరియ పెరుమాళ్ అని ఇంకొక తిరునామం. ఆ పెరియ పెరుమాళ్ళ ఆస్థానం తిరువరంగం, శ్రీరంగం. ఆ రంగనాథుడిని సేవించాలన్న ఆర్తి. కానీ పంచమ వర్ణంలో అవతరించడం చేత పెరుమాళ్ళని సేవించే భాగ్యం లేదు తిరుప్పాణాళ్వార్లకి. విపరీతమైన బాధ. కానీ రంగనాథుడి ఆపాదమస్తకాన్ని మనసులో తలుచుకుంటూ గానం చేస్తూ ఉండేవారు. కావేరి ఒడ్డున నిలబడి ఆ గోపుర విమానాన్ని సేవిస్తూ మన తిరుప్పాణాళ్వార్. ఇలా గానం చేస్తూ ఉండగా లోకసారంగా మాముని వేంచేశారు తీర్థం తీసుకోవటానికిగా. అద్భుతమైన నది కావేరి తీర్థం. శ్రీరంగంలో కావేరి తీర్థం, మనకు తిరుమల క్షేత్రంలో స్వామి పుష్కరిణి తీర్థం, అలాగే ఆళ్వార్ తిరునగరి తిరుకురుగూరులో తామరపరణి తీర్థం. పరమాత్మ ఎప్పుడు కూడా నది ఒడ్డులలోనే వేంచేసి ఉంటాడు. అలాగే ఇక్కడ కావేరి ఒడ్డున వేంచేసి ఉన్నాడు. ఎంత గొప్ప కావేరి! గంగయిల్ పునిదమాన కావేరి నడువు పాటు అని తొండరడి పొడి ఆళ్వార్లు తిరుమాలయ దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. కావేరి మాత వచ్చేటప్పుడు ఆనందంగా వస్తుందట, రంగనాథుని సేవించబోతున్నాను అని. వెళ్ళేటప్పుడు తిరిగి రంగనాథుడి నుంచి దూరం అవుతున్నానే అని ప్రతి బిందువు బాధపడుతూ వెళుతూ ఉంటుందట. అలాగే గంగయిల్ పునిదమాన, గంగానది కంటే కూడా పవిత్రమైన నది, గొప్ప నది కావేరి నది. ఆ కావేరి నది ఒడ్డున మన రంగనాథుడు నంబెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు. అలాగే కావేరి ఒడ్డుని మన తిరుప్పాణాళ్వార్లు ఆ రంగనాథుడి గోపుర ప్రాకారాలని సేవిస్తూ గానం చేస్తూ ఉంటే రంగనాథుడి అర్చక స్వామి లోకసారంగా మాముని, వీరు అయోధ్య నుంచే వేంచేసేవారట. వేంచేసి రంగనాథుడికి అర్చకత్వం చేసేవారు ఈ లోకసారంగా మాముని. లోకసారంగ మాముని తీర్థం కోసం, అంటే కావేరి నీటిని తీసుకువెళ్లడం కోసంగా కావేరి నదికి వచ్చారు. అక్కడే మన తిరుప్పాణాళ్వార్లు గానం చేస్తూ ఉండేవారు. ఎలా గానం చేసేవారు అంటే తామెక్కడ ఉన్నారో మరిచిపోయి మనసా వాచా కర్మణ, అంటే మనసంతా రంగనాథుణ్ణి నింపుకుని, నేత్రాల నిండా రంగనాథుణ్ణి నింపుకుని ఆ రంగనాథుడి యొక్క ఆపాదమస్తకాన్ని మానసికంగా తలుస్తూ గానం చేస్తూ ఉన్నారు. అలా గానం చేస్తే చుట్టుపక్కల ఏం జరుగుతుందో, ఎవరొచ్చారో, ఏం మాట్లాడుతున్నారో ఏమీ వినిపించట్లేదు తిరుప్పాణాళ్వార్లకి. లోకసారంగ మాముని పక్కకి జరుగు అంటున్నా కూడా ఆ మాటలు కూడా వినిపించట్లేదు. వీరికి వినిపించట్లేదు అని రాయి వేసి కొట్టారన్నమాట లోకసారంగ మాముని. వెంటనే తిరుప్పాణాళ్వార్లు, అయ్యో దాసుడిని క్షమించండి, మీరు రావడము దాసుడు చూడలేదు అని క్షమాపణ చెప్పి పక్కకు వెళ్ళిపోయారు మన తిరుప్పాణాళ్వార్లు. లోకసారంగ మాముని నీరాడి తీర్థం, అంటే ఆ కావేరీలో ఇంకొకసారి స్నానం చేసి తీర్థపు బిందిని
తిరిగి కోయలికి తీసుకువెళుతూ ఉన్నారు. తీసుకువెళ్ళగా ద్వారాలు తెరుచుకోవట్ల. లోపల ఎవరైనా ఉండి గడియ పెట్టారా అంటే కానే కాదు. ద్వారాలు సహజంగానే మూసుకుపోయినాయి అవంతటా అవే. గట్టిగా లాగుతున్న ద్వారాలను తీస్తున్న ఆ తలుపుల్ని తీస్తున్న తలుపులు రావట్లా. ఏమైందో తెలియట్లేదు లోకసారంగ మామునికి. వెంటనే పెరియ పెరుమాళ్ అదరాలు తెరిచి మాట్లాడుతున్నారు. లోకసారంగ మామునే, తిరుప్పాణాళ్వార్ల విషయంలో మీరు అపచారపడ్డారు, రాయి వేసి కూడా కొడతారా? అలాంటి తిరుప్పాణాళ్వార్ల విషయంలో మీరు అపచారపడ్డారు కాబట్టి మీరు తెచ్చే ఈ తీర్థం నేను స్వీకరించను, వారికి క్షమాపణ చెప్పి వారిని నా దగ్గరకు తీసుకురండి అని రంగనాథుడు లోకసారంగ మామునికి చెప్పారు. పరమాత్మ భక్త సులభుడు, భక్త వత్సలుడు. భక్తులంటే ప్రాణం మన స్వామికి, శ్రీమన్నారాయణుడికి. ఉదాహరణ, రాఘవసింహానికి కోపం వచ్చింది. ఎప్పుడొచ్చింది రాఘవసింహానికి? హనుమత్ స్వామి మీద రావణాసుడు బాణాలు వేస్తూ ఉంటే అప్పుడొచ్చింది రాఘవసింహానికి కోపం. వెంటనే రావణాసుని సంహరించాడు మన రాఘవుడు, రాఘవసింహం. అలాగే యాదవ సింహం మన కృష్ణయ్యకి కోపం వచ్చింది. ఎప్పుడు కోపం వచ్చింది? అర్జునుడి మీద బాణాలు వేస్తూ ఉంటే భీష్మాచార్యుల మీదకు వెళ్ళారు యుద్ధం చేయడానికి. భీష్మాచార్యుల మీదకు వెళుతూ ఉన్నాడు మన కృష్ణయ్య. భీష్మాచార్యులు అర్జునుడి మీద బాణాలు వేస్తున్నారని యాదవ సింహానికి మన కృష్ణయ్యకి కోపం వచ్చింది. అలాగే నరసింహానికి కోపం వచ్చింది. హిరణ్యకశిపుడు ఎన్ని మాటలన్నా, ఎన్ని తిట్లు తిట్టినా పరమాత్మ పోన్లే మారుతాడు అని ఎదురు చూశాడు. ఎప్పుడైతే ప్రహ్లాదాళ్వాన్ విషయంలో అపచారపడ్డాడో హిరణ్యకశిపుడు విషంలో పాలలో విషం కల్పించారు. అలాగే కొండ మీద నుంచి తోసేయబోయారు, పాములతో కాటయించబోయారు, ఏనుగులతో తొక్కించబోయారు, సముద్రంలో తోసేయబోయారు, అగ్నిలో ఉంచారు ప్రహ్లాదాళ్వాన్ని. ఇన్ని చేసిన పరమాత్మ రక్షిస్తూనే ఉన్నాడు. ఇంకా చివరికి ప్రహ్లాద, ఏనుగుని సింహం ఎలా అయితే చంపుతుందో నిన్ను ఏనుగుగా భావించి నేను సింగమై నిన్ను సంహరిస్తాను అన్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు నరసింహానికి కోపం వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదాళ్వాన్ని రక్షించాడు. భాగవత అపచారం అంటే స్వామికి అస్సలు ఇష్టం లేదు. నక్షమామి వసుంధరే అని భూమాదేవికి చెప్తున్నారు వరాహ పెరుమాళ్. నా విషయంలో అపచారపడి 1000 పుష్పాలు సమర్పిస్తే ఏమన్నా రక్షిస్తానేమో, కనికరిస్తానేమో, నా భక్తుల విషయంలో అపచారపడి 1000 బంగారు పుష్పాలతో ఆరాధన చేసినా నేను క్షమించను అన్నాడు వరాహస్వామి భూమాదేవితో. అలాగే ఇప్పుడు రంగేంద్ర సింహానికి కూడా కోపం వచ్చింది లోకసారంగ మాముని విషయంలో, తిరుప్పాణాళ్వార్ల విషయంలో అపచారపడినందుకు. మీరు వెంటనే తిరుప్పాణాళ్వార్లని తీసుకుని రండి అని లోకసారంగ మామునికి చెప్పగా, లోకసారంగ మాముని తిరువరంగం నుంచి ఉరయ్యూరికి వచ్చి, ఉరయ్యూరు నుంచి వీధిని వెతుక్కుంటూ వచ్చి, వీధి నుంచి సందును వెతుక్కుంటూ వచ్చి, సందు నుంచి తిరుప్పాణాళ్వార్ తిరుమాళిగను వెతుక్కుంటూ వచ్చి జరిగిన విషయమంతా తిరుప్పాణాళ్వార్లకి చెప్పగా, అయ్యో దాసుడు పంచమ వర్ణస్థుడు, లోపలికి రాకూడదు, అంత అధికారం దాసుడికి లేదు అని అనగా, లేదు ఇది రంగరాజు ఆజ్ఞ, మీ పాదాలతో మీరు నడవకండి, దాసుడు భుజాల మీద ఎక్కించుకుని తీసుకువెళతాను అని లోకసారంగ మాముని తిరుప్పాణాళ్వార్లని వీపున అలంకరింప చేసుకుని ఉరయ్యూరు నుంచి తిరువరంగానికి వచ్చి, తిరువరంగం నుంచి లోపల సన్నిధానాన్ని సప్తప్రాకార మధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్య దేశే, ఆ సప్త ప్రాకారాలలో వేంచేసి ఉండే రంగనాథుడు అద్భుతమైన స్తంభము, ధ్వజస్తంభము, ఆ ధ్వజస్తంభం దగ్గర వేంచేసి ఉన్నారు. లోకసారంగ ముని వీపున మన తిరుప్పాణాళ్వార్లు అద్భుతమైన అమలనాది పిరాన్ అని ఒక 10 పాసురాలు కలిగిన దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. 9 పాసురాలలో రంగనాథుడి ఆపాద మస్తక వర్ణనని అనుగ్రహించారు. 10వ పాసురంలో తిరుప్పాణాళ్వార్లు రంగనాథుడి పాదాలలో చేరి వైకుంఠాన్ని అలంకరించారు మన తిరుప్పాణాళ్వార్. ఆపాద మస్తక వర్ణన, పెరుమాళని మనం ఎలా సేవించాలి? ముఖపద్మం నుంచి పాదాల వరక, లేకపోతే పాదాల నుంచి ముఖపద్మం వరక ఎలా సేవించాలి అంటే అద్భుతంగా అమలనాది పిరాన్ దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు మన తిరుప్పాణాళ్వార్.
పాదాల నుంచి పెరుమాళ ముఖపద్మం వరకు సేవించాలి అని. కాట్టవే కండ పాదకమలం నల్లాడై ఉంది தேட்டரு உதரபந்தம் திருமார்வு కంఠం సెవ్వాయ్ వాట్టమిల్ కణ్గళ్ మేని మునియేరిత్తని పుగుందు అని తనియన్. ముందు పాసురం మొదటి పాసురంలో అమలనాది పిరాన్ అడియార్కు ఎన్నై ఆట్పడుత్త విమలన్ విన్నవర్కోన్ విరయ్యార్ పుజిల్ వేంగడవన్ నిమలన్ నిన్మలన్ నీది వానవన్ నీల్మదిల్ అరంగత్తమ్మాన్ తిరుక్కమల పాదం వందు ఎన్ కన్నినొళ్ళన ఒక్కిన్నదే. ముందుగా మొదటి పాసురంలో రంగనాథుడి యొక్క తిరువడిగల్. ఎంత గొప్ప తిరువడిగల్! ఈ సంసారం అనే సముద్రము నుంచి వైకుంఠం అనే దివ్యదేశానికి తీసుకువెళ్ళే నావ పడవ ఏమిటి అంటే మన స్వామి రంగనాథుడి యొక్క పాదాలే. ఈ సంసార సాగరంలో మనకు రక్ష స్వామి యొక్క పాదాలే. మనకు రక్షకం స్వామి పాదాలే, స్వామికి కూడా రక్షకం స్వామి పాదాలే. ఉదాహరణ, కృష్ణావతారం కన్నన్గా అవతరించాడు. శకటాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందెవరు? స్వామి యొక్క తిరువడియే. కనుక నీ పాదాలు నీకు రక్షకమయ్యా, నీ పాదాలు మాకు రక్షకం అని అనుగ్రహించారు. అద్భుతమైన పాదాలు. నడంద కాల్గల్ నొందవో అని అనుగ్రహించారు తిరుమర్సై పిరాన్. ఆ పాదాలతోనే రామచంద్రుడిగా అడవులన్నీ నడిచాడు. కృష్ణావతారంలో గోవుల్ని కాయటానికిగా బృందావనం రాళ్ళు రప్పలంతా నడిచాడు. అలాగే త్రివిక్రముడిగా లోకాలన్నీ కొలిచాడు ఆ తిరువడిగళ్లతోనే. అలాంటి తిరువడిగళ్లే మనకు రక్షకం. తామర పుష్పం సుకుమారమైనదా, తిరువడిగల్ సుకుమారమైనవా అంటే తామర పుష్పాలే ఓడిపోయినాయట సుకుమారత్వంలో, పెరుమాళ్ళ తిరువడిగళ్లే గెలిచినాయట అని నంబిళ్ళ గారు అనుగ్రహించారు వ్యాఖ్యానంలో. కనుక ఓడిపోయిన వారిని గెలిచిన వారిని ఓడిపోయిన వారు ఎప్పుడు మోస్తూ ఉండాలి. కనుక మనం ఏ దివ్య దేశానికి ఏ సన్నిధానానికి వెళ్ళినా తామర పుష్పంలో ఉంటాయి పెరుమాళ్ళ తిరువడి. సుకుమారత్వంలో, అందంలో, ఎరుపు రంగులో మన పెరుమాళ పాదాలే గెలిచినాయట, తామర పుష్పం ఓడిపోయిందట. అంత గొప్ప తిరువడిగల్ పెరుమాళ యొక్క తిరువడిగల్ పాదాలు. ఆ పాదాలే మనకు రక్షకం. తిరువేంగడముడియాన్ కూడా వరదహస్తం కటిహస్తం, వరదహస్తంతో ఇదిగో ఈ పాదాలే మీకు రక్షకం అని చూపిస్తున్నాడు. అలాంటి పాద వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు తిరుప్పాణ ఆళ్వార్. రెండవ పాసురంలో నల్లాడై అందమైన వస్త్రం, మన రంగనాథుడు ధరించిన వస్త్రం. లోకంలో కొంచెం ఛాయ తక్కువగా ఉన్నవారు ఎరుపు వస్త్రం ధరించిన, పసుపు వస్త్రం ధరించిన, తెలుపు వస్త్రం ధరించిన కళ్ళకొస్తారేమో అన్నట్లుగా ఉంటారు. కానీ రంగనాథుడు భయంకరమైన నలుపు అన్నమాట. ఆకాశంలో మేఘం నల్లగా ఉంటుంది, అంతకంటే రంగనాథుడు ఇంకా నల్లగా ఉంటాడు. చీకటి నల్లగా ఉంటుంది, అంతకంటే నల్లగా ఉంటాడు మన రంగనాథుడు. అలాంటి రంగనాథుడు ఎరుపు, తెలుపు, పసుపు వస్త్రాలు ధరించిన వస్త్రానికే అందం వస్తుందట మన రంగనాథుడు ధరించటం వల్ల. నల్ల కచ్ అంటారు తిరుమంగయ్య ఆళ్వార్. అంత అద్భుతంగా కట్టుకుంటాట పంచెను మన స్వామి. నల్లాడై ఉంది నాభి సౌందర్యం. నారాయణాత్ బ్రహ్మో జాయతే, నాన్ముగనై నారాయణన్ నాన్ముగనై పడైతాన్ అని తిరుమర్సై పిరాన్ అనుగ్రహించారు. ఆ నాభి నుంచే చతుర్ముఖ బ్రహ్మగారు జన్మించారు. ఆ ఉద్భవ స్థానం నాభి సౌందర్యం, నాభియే బ్రహ్మగారికి. లోకంలో స్త్రీలు బిడ్డలు కంటే యవ్వనం తగ్గిపోతూ ఉంటుంది, కానీ పురుషోత్తముడే బిడ్డని కన్నాడు బ్రహ్మగారిని. ఇంకా అందం యవ్వనం రెట్టింపు అయ్యిందట మన స్వామికి. ఆ నాభి నుంచి బ్రహ్మగారు జన్మించారు. అలాంటి నాభి సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు. పెరుమాళ్ళ ఆపాద మస్తకంలో తిరుమేనిలో మధ్య భాగం నాభి. ఆ తిరువడిగల నుంచి అందమంతా వచ్చి నాభిలో కలుస్తోందట. పై అవయవాల యొక్క అందమంతా వచ్చి నాభిలో కలుస్తోందట. అందుకని ఆ నాభి ఇంకా అందంగా ఉందట. తేటరు ఉదర బంధం, ఆ అందమైన బొజ్జకి, పెరుమాళ్ళ బొజ్జకి అద్భుతమైన మొలతాడు. అలాగే మన రంగనాథుడు దశావతారాల వడ్డానాన్ని ధరిస్తాడు. లోపల తిరుమేనికి యశోదమ్మ కట్టిన ఆ మచ్చ ఇంకా ఉంటుందట, ఉదరబంధం మచ్చ ఇంకా ఉంటుందట.
అద్భుతమైన ఉదరబంధం. తిరుమార్వు వక్షస్థలం. ఎవరు వేంచేసి ఉంటారు వక్షస్థలంలో? మన తాయార్లు వేంచేసి ఉంటారు వక్షస్థలంలో. పరాశర భట్టర్ అనుగ్రహించారు. మన ఆచార్య మన ఇంటికి ఎట్లా అయితే ముగ్గులు పెట్టుకుంటాము, తోరణాలు కట్టుకుంటాము, ఫొటోస్ పెట్టుకుంటాము, అలాగే అమ్మ తిరుమాళిగైన వక్షస్థలానికి ముగ్గు ఏమిటి అంటే చందనం. అమ్మ వక్షస్థలం ఇంటికి ఏమిటి అలంకారం, తోరణాలు అంటే పెరుమాళ్ళు ధరించిన వనమాల, తులసిమాల, కదంబమాల, ఇవన్నీ అమ్మ తిరుమాళిగకు, అమ్మ ఇంటికి తోరణాలు. అలాగే మనం ఫొటోస్ పెట్టుకుంటాం కదా ఇంటికి, అలాగే అమ్మ ఇంటికి ఫొటోస్ ఏమిటి అంటే రావణ సంహారం, శిశుపాల సంహారం మొదలైనవన్నీ ఫొటోస్ అందంగా పెట్టుకుంటుందట అమ్మ. ఇలా తిరుమార్బు వక్షస్థలం. కంఠం, అందమైన కంఠం మన స్వామిది. లోకాలన్నీ మింగుతూ ఉంటే ఆ కంఠం చాలా అద్భుతంగా ఉందట, అందమైన కంఠం. సెవ్వాయ్, ఎర్రటి అధరాలు మన స్వామివి. అన్ని అవయవాలకు ఆభరణాలు ఉంటాయి కానీ అధరానికి ఏ ఆభరణం ఉండదు, కానీ సహజంగా అందంగా ఉంటుంది. ఆ అధరాలతోనే అష్టాక్షరి మంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకం, భగవద్గీత అనుగ్రహించాడు స్వామి. ఎర్రటి అధరాలు. అలాగే వాట్టమిల్ కణ్గల్ మేని, కణ్గల్ నేత్రాలు. ఎంత అద్భుతమైన నేత్రాలు మన రంగనాథుడివి అంటే ఆ నేత్రాలతోని శబరిని అనుగ్రహించాడు, గుహ పెరుమాళ్ళని అనుగ్రహించాడు, మాలాకారుణ్ణి అనుగ్రహించాడు, ఆళ్వారాదుల్ని అనుగ్రహించాడు. ఆ పెరియవాయ కణ్గల్, పెద్ద పెద్ద నేత్రాలు మన రంగనాథుడివి. అంత అద్భుతమైన నేత్ర సౌందర్యాన్ని సేవించారు మానసికంగా మన తిరుప్పాణాళ్వార్లు. మేని, మొత్తం ఆపాదమస్తకాన్ని సేవించారు తిరుప్పాణాళ్వార్. ఇక 10వ పాసురంలో கொண்டல் வண்ணனை கோவலனாய் வெண்ணையுண்டவாயன் என்னுள்ளும் கவர்ந்தானை అండర్కోన్ అని అరంగన్ ఎన్ నముదనై కండ కణ్గల్ మత్తొన్నినై కానా. రంగనాథుణ్ణి సేవించిన నేత్రాలతో ఇంకెవ్వర్ని సేవించను అని రంగనాథుడి తిరువడిగళల్లో చేరి వైకుంఠాన్ని అలంకరించారు తిరుప్పాణాళ్వార్. మొదటి పాసురం అమలనాది పిరాన్, ఆతో ప్రారంభమైంది. రెండవ పాసురం ఉవంద ఉళ్ళత్తనాయ్, ఊతో ప్రారంభమైంది. మూడవ పాసురం మందిపాయివడ వేంగడ మామలై, మాతో ప్రారంభమైంది. అకార, ఉకార, మకారం మొదటి 3 పాసురాలు ప్రణవార్థాన్ని అనుగ్రహించారు. తర్వాత 4వ పాసురం పారమాయ పజ వినై, పా. 5వ పాసురం తుండ వెంపిరయ్యిన్, తు. 6వ పాసురం కయ్యినార్, కై. 4వ పాసురం పా, 5వ పాసురం తూ, 6వ పాసురం కై, పాదు కై. ప్రణవార్థము తెలిస్తే, ఓంకార అర్థము తెలిస్తే పెరుమాళ్ళ పాదుకలను ఆశ్రయిస్తాము, తిరువడిగలను ఆశ్రయిస్తాము అని అద్భుతంగా విశేష అర్థాన్ని అనుగ్రహించారు తిరుప్పాణాళ్వార్లు ఈ 10 పాసురాలలో. మత్తొన్నినై కాణ, హనుమత్ స్వామి ఎలా అయితే నాకు శ్రీవైకుంఠం కూడా వద్దు రామా అని అన్నారో, అలాగే తిరుప్పాణాళ్వార్లు కూడా ఈ నేత్రాలతో వేరెవ్వరిని సేవించను, నిన్ను సేవించిన నేత్రాలతో అని వైకుంఠాన్ని నేరుగా అలంకరించిన వారు మన తిరుప్పాణాళ్వార్. తిరుప్పాణాళ్వార్ దివ్య తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.